ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు గుడికి వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు. తమకు క్షుద్ర రాజకీయాలు తెలియదు, స్ట్రేట్ రాజకీయాలు తెలుసన్నారు. క్షుద్ర పూజలంటూ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ దృష్టిలో భూమి అంటే రియల్ ఎస్టేట్ అని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల రేవంత్ కు కనీస పరిజ్ఞానంలో ముల్లర్లతో పోలిస్తే గానీ పంపులు ఆన్ చేయలేదని విమర్శించారు. జీఆర్ఎంబీ ఎజెండాలో 7 వివాదాస్పద అంశాలు పెట్టారు. హరీష్ రావు ప్రశ్నించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రైట్, ఐదు అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. ఈ చిట్ చాట్ లో అనేక అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కావచ్చు. జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాను ఒప్పుకున్నారా, ఈ సమావేశానికి హాజరవుతారా, హాజరైతే తెలంగాణ ప్రజల తరఫున ఏం చెప్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ అడిగారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఈ జల ఉద్యమం వస్తుందంటే కూడా ఆయన హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కులకు మించిన మరో ప్రాధాన్యత మా పార్టీకి లేదు. నదీ జలాల్లో కేంద్రమైన రాష్ట్రమైన నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదంటే కూడా ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేస్తే తెలంగాణ ఉద్యమానికి మించి మరొక ఆందోళన తెలంగాణలో వస్తుందంటే కూడా ఆయన హెచ్చరిక చేసినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఎజెండాను ఒప్పుకొని ఎలా మీటింగ్ కి హాజరవుతుందంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఈ ప్రభుత్వానికి సమావేశానికి ఎలా హాజరవుతారో ప్రభుత్వం చెప్పాలి. తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్ దాస్ ని సలహాదారుగా పెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్య అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక్క ఇంజనీరింగ్ కూడా లేరా అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పు చేతుల్లోకి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా ఆయన అనడం జరిగింది. చంద్రబాబు చెప్పు చేతుల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు, రేవంత్ రెడ్డికి సిగ్గుంటే ఆదిత్యనాథ్ దాస్ ను తొలగించాలంటే కూడా ఆయన చెప్పడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలతో కొట్లాడిన తెలంగాణలో మరోసారి నీళ్ల దోపిడీకి తెలంగాణ గురవుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ మరోసారి నీళ్ల కోసం ఆందోళన చేయాల్సి వస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నదుల నుంచి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తుపోసుకుంటే ముఖ్యమంత్రి కనీసం సోయలేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మేము లక్షల మంది రైతులతో వెళ్లి పంపులు ఆన్ చేస్తామంటేనే ఈ రోజు పంపులను మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లా అని మా పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి పాలమూరు నీళ్లు ఇచ్చే సోయ లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మహబూబ్ నగర్ బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నీళ్లు ఇచ్చే సోయ లేదంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. వర్షాలు పడి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తిపోసుకుంటే ముఖ్యమంత్రి కనీసం సోయ లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షం ముళ్ల కట్టెతో పొడిస్తేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, లేదంటే నిద్రపోతుందా అంటూ కూడా ఆయన అనడం జరిగింది. యాగాలు చేస్తే తప్పు లేదు, కానీ యాగాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి తన బాధ్యతలు నిర్వహించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజలకు సంబంధించి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన కష్టాలను పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి, నీళ్లు ఎప్పుడు ఎత్తిపోయాలో కనీస అవగాహన లేదంటూ కూడా ఆయన అనడం జరిగింది. పాలమూరు జిల్లా బిడ్డ అని చెప్పుకునే రేవంత్ కనీసం అక్కడికి చెరువులలో నీళ్లు నింపడానికి కూడా సోయలేదంటూ కూడా ఆయన అనడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులపైన తెలంగాణకు నష్టం జరిగేలా ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను అంగీకరిస్తున్నారా లేదా అన్నది కాంగ్రెస్ ఇప్పటిదాకా స్పష్టంగా చెప్పలేదంటూ క్షుద్రపూజలని చెప్పి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సిగ్గుపడాలంటూ కూడా ఆయన అనడం జరిగింది. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళం క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం మాకు లేదంటూ కూడా ఆయన అనడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని మేము కోరుకుంటాం. కాంగ్రెస్ లాగా పార్టీ లాగా క్షుద్ర రాజకీయాలు మాకు తెలియదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. హరీష్ రావు గుడికి పోతే తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ లాగా మేడిగడ్డకు చెక్ డ్యామ్ లోను ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదంటూ కూడా ఆయన అనడం జరిగింది. నీళ్లు ఉన్నా కూడా రైతులను ఎండబెట్టే కాంగ్రెస్ సంస్కృతి మాది కాదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కరెంటు ఉండి కూడా వ్యవసాయదారులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏ సబ్ స్టేషన్ కైనా రావడానికి మేము సిద్ధం, 24 గంటలు కరెంట్ ఇస్తే ఇంకెక్కడ ఉందో చెప్పాలి, కనీసం 5-6 సార్లు ప్రతిరోజు కరెంటు కోతలు అవుతున్నాయంటే కూడా ఆయన అన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అధికంగా బోనస్, పెన్షన్లు, అధిక బోనస్ చెల్లిస్తామని అనేక ఇతర హామీలు చేస్తాము, అమలు చేస్తామంటే అధికారం
ఇచ్చారు ప్రజలు. కానీ అవన్నీ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటే కూడా ఆయన అనడం జరిగింది. పక్క రాష్ట్రం నదుల నుంచి నీళ్లు ఎత్తుతుంటే రేవంత్ రెడ్డికి ఇంకా సోయలేదు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. చేయాల్సిన పనులు చేయకుండా కేవలం దేవుడి పైన భారం వేస్తా అంటే ఆయన కూడా అర్చించారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ప్రజాస్వామ్యం భారతదేశంలో ఒక హైకోర్టు ప్రభుత్వాన్ని హైడ్రా విషయంలో అభిశంసన ఇచ్చిన తీరుగా ఎప్పుడూ చేయలేదంటూ కూడా ఆయన అన్నారు. ప్రభుత్వం అధికారులపైన నమ్మకం లేదు, ఆర్మీని ఈ రంగంలోకి దించుతామని అంత ఘాటుగా ఎప్పుడు చెప్పలేదంటే కూడా ఆయన అనడం జరిగింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అసమర్థతకు వైఫల్యానికి నిదర్శనం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోను అంటే ముఖ్యమంత్రికి న్యాయస్థానాలపైన ఉన్న గౌరవం ఏంటో తెలిసిపోయింది అంటున్నారు. సోదరులు చెప్పినా హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజాస్వామికవాదులు గుర్తించుకోవాలంటూ కూడా ఆయన అన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక ఆలోచన విధానాన్ని గుర్తించాలి. రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పుకున్నట్టే రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోలేదంటూ కూడా థ్యాంక్ యూ వంశీకృష్ణ.